నిజాంపేట మండల కేంద్రంలో పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా గురువారం ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామంపేట సీఐ వెంకటరాజగౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించామన్నారు. ఆటో డ్రైవర్లు తప్పకుండా లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. అలాగే ఆటోలో పరిమితికి మించి ప్యాసింజర్లను ఎక్కించుకోరాదని, మద్యం సేవించి ఆటో నడపరాదన్నారు. ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖ నియమాలను తూచ తప్పకుండా పాటించాలన్నారు. అనంతరం ఆటో డ్రైవర్లతో గ్రామంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, రైటర్ రాజు, కానిస్టేబుల్ నవీన్, విజయ్, రమేష్, హరీష్ ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. మండల కేంద్రంలో పోలీసు అమరవీరుల దినం పురస్కరించుకొని ఈరోజు కార్యక్రమాల్లో భాగంగా ఆటో డ్రైవర్స్కి అవేర్నెస్ కల్పించడం జరిగింది. పోలీసు అమరవీరుల దినం సంబంధించిన వృత్తాంతాన్ని వాళ్ళకి వివరిస్తూ, అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా ఉండాలి, రెగ్యులర్గా వాళ్ళు చేస్తున్న పొరపాట్లు ఏంటి, వాటి వల్ల జరిగే కాన్సిక్వెన్సెస్, వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పుదల వల్ల ఎలాంటి ఘోరమైన నేరాలు చేసినట్టు వాళ్ళు అవుతున్నారు, అదేవిధంగా ప్రమాదాలకు గురవుతున్నారు. దాంతోపాటు వాళ్ళతో పాటు వాళ్ళ ప్రయాణికులు కూడా ఏ విధంగా ఇబ్బందులకు గురవుతున్నారు అనే విషయాన్ని వాళ్ళకి కూలంకుషంగా వివరించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్, ఏ డాక్యుమెంట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఏది లేకపోవడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అనేది కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. వాళ్ళు కూడా మేము చెప్పిన అన్ని విషయాలు సావధానంగా విని వాళ్ళు ఇక నుంచి అయినా కూడా మేము చాలా జాగ్రత్తగా ఉంటామని చెప్పేసి, చట్టపరంగా ఏ విధమైనటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్ ఉంటాయో వాటికి కట్టుబడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది.